హాయ్ ఫ్రెండ్స్, ఆవులు సన్నగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, కాల్షియం మినరల్ మిక్చర్ యూజ్ చేయండి అంటున్నారు. ఈ ఆవు అనేది చిన్నప్పటి నుండి అలాగే ఉందండి. ఆ పక్క టెముకలు ఇరగడం వల్లనో లేకపోతే అది పుట్టుకను అలా ఉందో, మేము తెచ్చినప్పుడు నుండి అలాగే ఉంది. ఈ కాల్షియం మినరల్ మిక్చర్ యూజ్ చేయడం వల్ల దాని షేప్ అనేది ఏమి ఉండదు. ఈ ఈ పొట్ట అనేది వన్ సైడ్ వచ్చింది చూడండి, ఇటు సైడ్ ఏంటంటే కొంచెం సన్నగా కనబడుతుంది. అంతకు మించి ఏం లేదు. పాల దిగుబడి కానీ మిగతా ఏం ఇష్యూస్ అయితే దీని ద్వారా ఏం లేవు. ఇక మీకు కాల్షియం మినరల్ మిక్చర్ ఎందుకు యూజ్ చేయాలి, వాటి వల్ల లాభాలు నష్టాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు చేశాను చాలా వీడియోల్లో, కానీ కాల్షియం మినరల్ మిక్చర్ నుంచి ఒక కామెంట్ వచ్చింది కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చేస్తున్నాను. సో మా డైరీ ఫామ్లో కొన్ని పశువులు బయట ఉన్నాయి చూడండి, దూరంగా కనిపిస్తాయి. అక్కడ బయట కట్టేశాను. అవి కూడా షెడ్లోకి వస్తాయి ఇక నైట్ టైంలో. ఇప్పుడు చీకటి పడుతుంది కదా, ఈ మధ్య కొంచెం దూర డెలివరీ అని చెప్పాను కదా, ఇదే అండి. దానికి వెచ్చగా ఉండడానికైతే వరిగడ్డ తీసాము. కాల్షియం మినరల్ మిక్చర్ యూసేజ్ గురించి అయితే మనం చేస్తాము. మనం ఏంటంటే డైరీ ఫామ్లో మనం చాలామంది ఏం చేస్తారంటే షెడ్లో కట్టేసి ఏదో పచ్చిగడ్డి కోస్తారు, సూపర్ నేపేరు, పచ్చి సొప్పను, ఇంకా వేరే గడ్డ తెచ్చేస్తారు. అలాగే వరిగడ్డి కూడా వేస్తారు. ఈ 2-3 రకాల గడ్డలు వేయడం వల్ల ఏంటంటే వాటిలో మినరల్స్ అంటే విటమిన్స్ లోపం అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. దానికోసమే మనం మినరల్ మిక్చర్ యూజ్ చేయాలి. ఇక షెడ్లో కాకుండా ఇలా పొలాల్లో మేపుతారు కదా, మనకి ల్యాండ్ ఉంది, చాలా ల్యాండ్ ఉంది. ఇలా పొలాల్లో పచ్చిగడ్డి మేపే వాళ్ళకి మినరల్ మిక్చర్ ఆవశ్యకత ఉండదండి. మినరల్ మిక్చర్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ లోపం అయితే ఉండదు, విటమిన్స్ లోపము, వివిధ రకాల లోపాలు అయితే ఏమి ఉండవు. ఓన్లీ షెడ్లో ఉంచి మేపే వాళ్ళకే మినరల్ మిక్చర్ యూజ్ చేయాలండి. ఇక బయట దింపి మేపే వాళ్ళకైతే అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. షెడ్లో ఉంచి మేపే వాళ్ళైతే కన్ఫర్మ్గా యూజ్ చేయాలి. బయట మేపే వాళ్ళకు అవసరం లేదు. ఎందుకంటే వాటి పోషకాలు ఉంటాయి ప్రతి గడ్డిలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ వివిధ రకాల గడ్డి జాతులు ఉన్నాయి మనం చూస్తుంటేనే ల్యాండ్లో. మీకు కొంచెం కనబడలే అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ల్యాండ్లో తిరుగుతూ మేస్తూ ఉంటాయి చూడండి. ఇక్కడ వివిధ రకాల గడ్డి జాతులు ఉన్నాయి. ఈ గడ్డి జాతులు వేయడం వల్ల ఏంటంటే వాటికి ఏంటంటే మినరల్స్ అందుతాయి, వాటికి విటమిన్స్, పోషకాలు అనేది సమృద్ధిగా అందుతాయి. ఒక 10-15 రకాల గడ్డి జాతులు మేస్తాయి కాబట్టి, ఇక బయట న్యాచురల్గా మేస్తాయి కాబట్టి అందుతాయి కాబట్టి దానికి మనం ఇక మినరల్ మిక్చర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాటి ఆవశ్యకత ఉండదు, ఆ లోపం కూడా ఉండదు. ఇక కాల్షియం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్షియం ఏంటంటే జర్నీ చేస్తాయి కదా, జర్నీ చేసిన ఆవులు అంటే మన షెడ్లో కాకుండా మనం బయట నుండి కొనుక్కొస్తాం కదా, అలాంటి ఆవులకు మాత్రం మనకు కొంచెం డల్గా వీక్గా ఉన్న వాటికి, అంటే పాలు ఇచ్చే ఆవులకు కానీ డెలివరీలో ఉన్న ఆవులు కానీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే రకమైన గడ్డి వేసి వాళ్ళు దానాలు పెట్టి వాళ్ళు అంతకు ముందే ఇంకా బిఫోర్ 1 మంత్ డెలివరీ అవుతుందని కూడా వాళ్ళు పాలు తీస్తారు. అంటే ఆవు డెలివరీకి ముందు 3 నెలల ముందే పాలు ఆపేసాలి, పాలు పితకడం ఆపేసాలి. లేదంటే అందులో కాల్షియం లోపం అనేది వస్తుంది కన్ఫర్మ్గా. ఇక లేదు, ఇంకా 1 మంత్లో కూడా డెలివరీ అవుతుందని కూడా మనం పాలు తీసారనుకోండి, అంటే మనం కొనుక్కొచ్చుకోవడం అంతకుముందు తెలియదు కదా, మనం కొనుక్కొచ్చిన ఆవులకైతే తెలియదు వాళ్ళు ఎప్పటివరకు పాలు తీసారో. కాబట్టి మనం అప్పుడు కాల్షియం లోపం ఉంటుంది, ఆవు అనేది వీక్ అయిపోతుంది, పాలు కూడా ఇవ్వదు తెచ్చిన మొదట్లో. అది డెలివరీ అయినప్పుడే అది డల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కాల్షియం యూజ్ చేయాలి. ఇక మన షెడ్లోనే ఉండి మనం పాలు ఒక 3 నెలల ముందే ఆపిన ఆవులకైతే కాల్షియం ఇవ్వాల్సిన అవసరం, డెలివరీ టైంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే హెవీ మిల్కింగ్ కౌస్ ఉంటాయి కదా, మనం ఏవేవో మెడిసిన్ వాడతాం పాలు ఎక్కువగా ఇచ్చేందుకు, అలాంటి వాటికి కూడా కాల్షియం పెడతారండి. ఇక మనం బయట న్యాచురల్గా తిరిగి మేసి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయని ఆవులు ఉంటాయి కదా, అలాంటి ఆవులకు కాల్షియం కూడా ఉండదు. అవసరం ఉండదు, ఎందుకంటే కాల్షియం లోపం ఉండదు. మనం పాలు కూడా ఎంత తీయాలో అంతే తీస్తాం. ఆ ఆవు కెపాసిటీ కంటే ఎక్కువ పాలు తీసామనుకోండి, అందులో కాల్షియం అనేది డౌన్ అయిపోతుంది. మనం ఈయన మొదట్లో ఏంటంటే పాలు తక్కువ తీయడానికి ట్రై చేయాలి. ఏదో విపరీతమైన మెడిసిన్స్, విపరీతమైన దానాలు, ఇంకా ఏవో రకాల గడ్డి జాతులు వేసి ఈయన ఫస్ట్ వీక్లోనే ఒక్కో దాని కెపాసిటీకి మించిన పాలు తీయాలని చూసామనుకోండి, అప్పుడు కన్ఫర్మ్గా కాల్షియం లోపం ఉంటుంది. కాల్షియం లోపం ఉండి ఆ ఆవు అనేది వీక్ అయిపోతుంది. అప్పుడు మనం కాల్షియం ఇంజెక్షన్లు, కాల్షియం టానిక్స్, అవన్నీ సిరప్స్ అవి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక న్యాచురల్గా బయట తిరిగి మేసే ఆవులకైతే ఎలాంటి కాల్షియం, ఎలాంటి మినరల్ మిక్చర్ అవసరం లేదు. మనం పాలు తీయాల్సినంతే తీయాలండి. ఆ విటమిన్ హెచ్ అలాంటివి యూజ్ చేసి మనం ఇక చేసామనుకోండి, పాలు ఎక్కువ తీయడానికి ట్రై చేసామనుకోండి, అప్పుడు మనకు ఆవులు కానీ దూడలు కానీ, అంటే దూడలకు ఏం కాదు, పాలిచ్చే ఆవులు అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఆ కాల్షియం పాలు ఎక్కువ తీసినప్పుడు ఆ లోపం అనేది కన్ఫర్మ్గా ఏర్పడుతుంది. చూస్తున్నారు కదా, మనం అయితే బయటే తిప్పుతామండి. చుట్టూ బయట తిరిగి మేసిన దూరంగా కనిపిస్తున్నాయి. బయట తిరిగి మేసిన వాటికి ఎలాంటి కాల్షియం లోపము, మినరల్ మిక్చర్ లోపం ఉండదు. కాబట్టి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కామెంట్ ఎవరో చేశారు కాబట్టి నేనైతే ఇది వీడియో తీస్తున్నాను అండి. మీకు కూడా అర్థం కావాలి కదా, కాల్షియం మినరల్ మిక్చర్ మన ఫామ్లో అయితే మనం యూజ్ చేయమండి. ఎలాంటి కాల్షియం, ఎలాంటి మినరల్ మిక్చర్ ఎందుకు యూజ్ చేయము, ఎందుకంటే మనం పాలు ఎక్కువ తీయము, అంటే తీయాల్సినంత తీస్తాం. దీని కెపాసిటీ 15 లీటర్లు ఉందనుకోండి,
మనం ఏం చేస్తాం, విటమిన్ హెచ్ యూజ్ చేసి 20 లీటర్ తీయాలి అని చేస్తాము. మళ్ళీ పాలు కూడా ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆవు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6 మంత్స్ వరకే తీయాలి. ఇక 6 మంత్స్ దాటిందంటే పాలు తీయకూడదు. అప్పుడు కూడా 6 మంత్స్ తర్వాత ఇక 9 మంత్స్ వరకు లేకపోతే 8 మంత్స్ వరకు పాలు తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఆ కాల్షియం లోపం ఏర్పడుతుంది. పాలు తీసినప్పుడు దూడ కడుపులో బేబీ ఉంటుంది, అప్పుడు బేబీకి కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇక కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక కాల్షియం ఇంజెక్షన్లు అవి చేయాలి. మనం ఈ ఆవు డెలివరీ బ్లాక్ ఆవు చూడండి, ఈ బ్లాక్ ఆవు డెలివరీ అయినప్పుడు ఎలాంటి కాల్షియము మినరల్ మిక్చరు ఏవి కూడా వేయాలండి. న్యాచురల్గా ఈనింది. న్యాచురల్గా అయితే మనకు పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ వేస్తున్నాం. బయట ఇప్పటివరకు కూడా బయట పొలాల్లో మేసింది చూస్తున్నారు దూరంగా, ఆ పొలాల్లో మేసొచ్చి ఇప్పుడు వరిగడ్డి వేసాము షెడ్లో. ఎందుకంటే నైట్ చలి ఉంది కాబట్టి వెచ్చదనం అదే వరిగడ్డి తిని అదే వరిగడ్డిలో పడుకుంటుంది కాబట్టి వెచ్చదనం కోసం అయితే ఇలా వేసాము. మీరు కూడా ఏంటంటే కాల్షియం మినరల్ మిక్చర్ ఎందుకు యూజ్ చేయాలో మీకు కూడా తెలిసి ఉండాలండి డైరీ ఫామ్లో. ఎందుకంటే ఒకే విధంగా ఒకే షెడ్లో వేసి చేసే వాళ్ళకైతే కాల్షియం మినరల్ మిక్చర్ అయితే వేసేయాలి. అంటే ఒకే గడ్డి వేసి ఒకే షెడ్లో ఎప్పటికి కట్టేసే వాళ్ళకైతే కాల్షియం మినరల్ మిక్చర్ అవసరం. ఇక మా లాంటి వాళ్ళకు లేదంటే బయట తిప్పుతూ మేపే వాళ్ళకైతే ఇక కాల్షియం మినరల్ మిక్చర్ అయితే అవసరం లేదు. ఇప్పటికే వీడియో చాలా ఎంతైందండి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.